ఓం శం శనైశ్చరాయ నమః. వృషభరాశి. వృషభరాశి వారికి శనిగ్రహ ప్రభావము దాదాపుగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుందనే చెప్పాలి. మార్చి 30వ తేదీ నుండి కూడా వీరికి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరు ఏదైనా అనుకుంటే ఆలస్యమైనా సరే ఒంటరి పోరాటంతో అనుకున్నది సాధించే లక్షణం వైపు పరిగెడుతూ ఉంటారు. సరైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుని కానీ రంగంలోకి దిగేటటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అట్లాగే దాదాపుగా ఈ 2.5 సంవత్సరాలు కూడా ఈ శని మహానుభావుడు పూర్వాభాద్ర నక్షత్రంలోంచి దాదాపుగా తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటూ ఆ తదుపరి బుధ నక్షత్రంలోకి వస్తాడు. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం మాత్రం వీరికి అన్ని కార్యాలయందు శుభ పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన ఉత్సాహంతో వీరు గనక దీర్ఘకాలిక ప్రణాళికలు, అంటే నేను ఇప్పుడు అనుకున్నాను ఇప్పుడే అయిపోవాలి అనేటటువంటి మానసిక ఉత్సాహాన్ని కొంచెం అదిమిపెట్టి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు కనుక తయారు చేసుకుంటే ఆర్థిక ప్రణాళికలు వీరు అనుకున్నటువంటిది కంపల్సరీ అక్కడికి వచ్చి వారిని సంతోషపెట్టే స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ శని మహానుభావుడు తన యొక్క దృష్టితో వృషభ రాశి వారిని చూడడం ద్వారా మరి వారు చేసేటటువంటి ప్రయాణాల యందు అఖండమైనటువంటి లాభము, అట్లాగే వీరికి ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు నయమయ్యేటటువంటి పరిస్థితులకు ఒక ఉపాయము కూడా దొరకటానికి ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు ఏదైనా సరే కర్మ ప్రారబ్ధాలని, అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి దుష్కృతాలని ఈ జన్మలో ఈ 2.5 సంవత్సరాలలో వీరికి వెసులుబాటు కలిగే అవకాశం, అంటే సుకృతాలుగా వీరు చేసుకునేటటువంటి పూజా కర్మల యందు గనక సరైనటువంటి భక్తి భావన సామరస్యము అనుకూలమైనటువంటి మేధా సంప్రాప్తి కలిగినట్టయితే గనక అఖండమైనటువంటి మేధోమదనం గనక వీరు జరిపితే నూతన ఆవిష్కరణలు ద్వారా తాము చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదులలో ఉన్నతమైనటువంటి పరిస్థితి వీరికి కలుగుతోంది. అట్లాగే ఎవరైతే పరంపరగా అంటే ఈ యొక్క వృత్తి ఉద్యోగాదుల్లో కానివ్వండి, రాజకీయ నాయకుల యొక్క విషయాలలో కానివ్వండి, సినీ పరిశ్రమలకి కానీ రచనలకు సంబంధించిన వారు ఎవరైనా సరే, ఈ యొక్క లలిత కళలకి సంబంధించిన వాళ్ళల్లో ఎవరైనా సరే వీరికి కలగాల్సినటువంటి ధన లాభాదులు చేకూరుతాయి. అట్లాగే వీరికి వంశపారంపర్యంగా ఉండేటటువంటి అధికార హోదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. రుణబాధలు చక్కగా తీర్చుకునే అవకాశం లభిస్తుంది. అది గృహపరంగా కానివ్వచ్చు, లేకపోతే సొంత అన్నదమ్ముల దగ్గర కానీ అక్క చెల్లెల దగ్గర కానీ పూర్వం తీసుకున్నటువంటి ధనాన్ని, అంటే ధనపరమైనటువంటి రుణాలని క్లోజ్ చేసుకునే పరిస్థితి కలుగుతోందని చెప్పవచ్చు. అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వారికి అష్టమ రాశి యందు తన యొక్క దృష్టిని కేంద్రీకరించడం ద్వారా అనుకోకుండా వీరికి అకస్మాత్తుగా వృత్తి ఉద్యోగాదులలో ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. నూతన ఉత్సాహంతో వీరు శారీరకంగా శ్రమపడి దీర్ఘకాలికంగా శాశ్వతమైనటువంటి కీర్తిని వారు వశపరుచుకోవడానికి చాలా మెండైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి భావాలు వీరికి కనిపించేటటువంటి విధంగా ఉన్నాయి. కాబట్టి కాకపోతే జూలై 13 నుంచి కూడా వక్రీగమనించినటువంటి ఈ యొక్క శనిచరుడు మరి వృషభ రాశి వారికి చేసే వృత్తి ఉద్యోగాదుల్లో ప్రయాణాదుల్లో ఆలస్యాలని కొంత సంకటాలని కలుగజేస్తూ వీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్, ఎవరైనా సరే వృత్తి ఉద్యోగాదుల్లో ప్రమోషన్స్ గురించి కనుక చూస్తున్నట్లయితే కొంత అలసత్వము ఆలస్యము కలిగి కొంత మానసిక జుగుత్స కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే శని యొక్క దృష్టి విద్యార్థుల యొక్క స్థానము పైన పడేసరికి విద్యార్థుల యొక్క మేధో సంప్రాప్తి కొంత ఆలస్యముగా వారు లేవటము ద్వారా బద్దకించటం వలన కొంత ఆలస్యము కలిగి చదువులో అనుకున్నటువంటి విద్యా ప్రమాణాలు కలగవు, తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారు స్వయం కృషితో
ప్రణాళికలు తయారు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సరైనటువంటి వ్యాయామాదులు చేస్తే తప్ప వీరు ఆరోగ్యంగా ఉంటూ ధన సంపాదనని పెంచుకునేటటువంటి పరిస్థితులు కలవు. కుటుంబంలో కూడా కొంత మానసిక సౌఖ్యము సుఖము కలగటానికి సరైనటువంటి సమయాదులలో సరైనటువంటి భోజన సౌకర్యము కలిగి వీరికి ఆనంద ఉత్సాహాలు కలగటానికి ఎక్కువగా అవకాశాలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. కాబట్టి వీరు ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా సంకట విమోచనం అంటే సంకటమోచక గణపతి అని స్వామివారి గణపతి అనుగ్రహంతో వీరు చదువులో కాస్త జ్ఞానాన్ని పెంచుకోండి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలు చేసేవారు మాత్రము శని మహానుభావుడికి ప్రీతికరమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని ఆచరించండి, లేదా శివాలయానికి చుట్టూ 19 ప్రదక్షిణాలు ప్రతి శుక్రవారము చేసినట్లయితే కనుక వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి శని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి కుటుంబపరంగా ఆర్థికంగా ఆకస్మికంగా వృత్తి ఉద్యోగాదుల్లో కానీ దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కానివ్వండి కీర్తి ప్రతిష్టలు కలగటానికి చాలా మెండైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది చేయాలన్నా వ్యాపార రీత్యా లావాదేవీలు కానివ్వండి, లేకపోతే అంతకుముందు సెన్సెక్స్ కానీ షేర్స్ కానీ ఏదైనా పంద్యాలలో పెట్టినటువంటి ధనము కూడా ఈపాటికే కొంత లభించి ఉండవచ్చు. ఇంకా ముందు లభించటానికి శని యొక్క అనుగ్రహం వీరికి తప్పనిసరిగా ఉంది. దాదాపుగా నవంబర్ 23 తర్వాత మళ్ళీ శని పునః వక్రీగమనం చెందినటువంటి ఈ శని మహానుభావుడు మళ్ళా రుజుమార్గంలోకి వచ్చి మీరు అనుకున్న కార్యాలన్నీ ఆలస్యం అవుతున్నా సరే శీఘ్రంగా ఫలింపజేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రేమికులకి కూడా అనుకూలమైన సమయం నడుస్తోంది. మీ ప్రేమని ఇంట్లో గృహంలో తెలిపి వారి అనుకూలం చేసుకొని చక్కగా వివాహాదులకి ప్రయత్నాలు చేసుకుంటే దీర్ఘకాలికంగా మీ యొక్క ప్రేమ వ్యవహారాలు నిలబడి అది వివాహంగా మారే అవకాశం కూడా కలుగుతుంది. ఓం శం శనైశ్చరాయ నమః.